తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని పిఎస్సిఎస్ కార్యాలయం ఎదుట సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని, నీళ్లు నిధులు నియామకాలలో ఆంధ్ర పాలకులు వివక్ష చూపించడం జరిగిందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మలిదశ ఉద్యమానికి అన్ని రంగాల ఉద్యోగులు ప్రజలు మొదట మద్దతు తెలపడంతో తెలంగాణ రాష్ట్ర సహకారం నెరవేరిందన్నారు. గతంలో ఏ రంగాలలో వివక్ష గురైనామో అదే రంగాలలో ముందుకు వెళ్లడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కుర్మ యాదగిరి, డైరెక్టర్లు నారాయణ రెడ్డి, మైపాల్ రెడ్డి, సీఈఓ గంగారెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సొసైటీ కార్యాలయం ముందు ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అయితే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మన తెలంగాణకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతూ ఉందని, నీళ్లు నిధుల నియామకాల్లో తెలంగాణకు అన్ని రంగాల్లో కూడా వివక్ష చూపుతా ఉన్నారు ఆంధ్ర పాలకులు అని చెప్పి కేసీఆర్ గారి నాయకత్వంలో మలిదశ ఉద్యమం సాగింది. ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు ఉద్యోగులతో పాటు అందరూ కూడా కదిలొచ్చి ఈ యొక్క తెలంగాణ కళను సాకారం చేసుకోవడం జరిగింది. తెలంగాణ కళను సాకారం చేసుకున్న తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్లు మరి ఇప్పుడు కూడా అన్ని రంగాల్లో మనం ఇవాళ ఏదైతే మనకు నీళ్లు నిధుల నియామకాల్లో మనం వివక్ష చూపబడినామో ఆ రంగాల్లో మనం ముందుకు పోవడం జరిగింది. అలాగే ఇంకా కూడా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క తెలంగాణను దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఇంకా ప్రయత్నం జరగాల్సి ఉన్నది. ఇంకా విద్యార్థులకు యువతకు ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో కూడా ఉపాధి చూపించాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే పెండింగ్ ప్రాజెక్టును పూర్తి చేసి ఇంకా వీటిని కంప్లీట్ చేసి ఇంకా కొత్త ప్రాజెక్టులను నిర్మించి కెనాల్స్ సబ్ కెనాల్స్ కూడా నిర్మించి చిట్ట చివరి ఎకరం వరకు కూడా రైతులకు నీళ్లు అందించాల్సిన అవసరం ఉన్నది. అట్లా వ్యవసాయాన్ని స్థిరీకరించాల్సిన అవసరం ఉన్నది. ఇంకా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణను ఇంకా అభివృద్ధి బాటలో నడిపించి ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను.